స్త్రీలు హృదయంలో ధరించవలసినవి: అనుకువ, స్వస్థబుద్ధి, సాధు స్వభావము, మృదు స్వభావము, సత్క్రియలు. ఈ వచనాలను బట్టి వెలుపట ధరించవలసినవి: తగుమాత్రపు వస్త్రాలు, ధరించుకోకూడనివి జడలు, బంగారము, ముత్యములు, వెలగల వస్త్రాలు. జడలు అంటే బ్రేడెడ్ హెయిర్, అనగా తలను రకరకాలుగా అల్లుకోవడం. చిక్కుపడకుండా జడ వేసుకోవచ్చు, తల దువ్వుకోవచ్చు, కానీ అలంకరణ కోసం జుట్టును వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, జుట్టును దువ్వుకోవడం అంటే ఇది, జుట్టును అలంకరణగా వాడటం అంటే ఇది. బంగారం కావచ్చు, ఇతర ఏ లోహాలైనా కావచ్చు, అలంకరణ కోసం వాడకూడదు. బంగారం కొనుక్కోవచ్చు, చరాస్తుగా ఉపయోగించుకోవచ్చు, కానీ బంగారంతో అలంకరించుకోకూడదు. ముత్యాలు, ఏ విధమైన పెరల్స్ గాని స్టోన్స్ గాని అలంకరణ కోసం వాడకూడదు. వెలుపటి అలంకరణ, శరీరాన్ని ఏ విధంగానూ అలంకరించుకోకూడదు. అంటే గోరింటాకు, పారాని, గోళ్ళరంగు, బొట్టు, గాజులు, ఐబ్రో షేపింగ్, టాటూస్, మేకప్, లిప్స్టిక్స్ ఇలాంటివి ధరించకూడదు, వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదని మీరు అడిగితే నా ఆన్సర్, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండకూడదు అని రాయబడింది కాబట్టి. ఎందుకు వేసుకోవాలి అని నేను అడిగితే మీ ఆన్సర్ ఏంటి? వాటి వలన ఉపయోగం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? మనకున్న వ్యర్థమైన ఆశలన్నీ నెరవేర్చుకోవడానికి, ఇతరుల మెప్పు పొందుకోవడానికి, మన గొప్పలు చూపుకోవడానికి, ఇతరులని ఆకర్షించడానికి. ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమా, నలుపు చూసి నవ్వుడెందుకే ఓ అందమా, నీ ఎరుపు చూసి ఎగురుడెందుకే ఓ అందమా, కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా, ఎది నీ ఎంబడి రాదే ఓ అందమా, నువ్వు నీ సత్తే గాదే ఓ అందమా, నువ్వు నీ సత్తే గాదే ఓ అందమా. అమ్మగాళ్ళు మేకాపులెందుకు ఓ అందమా, పాటలు పాడే మూతికి రంగులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు షోకులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు రంగులెందుకు, కోతి మూతిలాగా చెయ్యకే, కోతి మూతిలాగా చెయ్యకే ఓ అందమా, ఆ కోతులు నీ ఎంట పడతాయే ఓ అందమా, కోపం వచ్చి కొరికి పెడతాయే ఓ అందమా, కోపం వచ్చి కొరికి పెడతాయే ఓ అందమా.